హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ బనానా మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ బనానా మిల్క్ షేక్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఎండలకి ఏదైనా చల్లగా తినాలి తాగాలి అనిపించినప్పుడు ఈ విధంగా అరటి పండ్లతో బనానా మిల్క్ షేక్ని చేసుకొని తీసుకుంటే నీరసంగా లేకుండా చాలా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటారు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ యమ్మీ అండ్ టేస్టీ బనానా స్మూతీ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ బనానా మిల్క్ షేక్లోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కాబట్టి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 5-6 జీడిపప్పు అలాగే 5-6 బాదం పప్పుని వేసి శుభ్రంగా వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత వాటర్ అన్ని వంపేసి ఈ జీడిపప్పు బాదం పప్పుని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇక నేను 3 అరటి పండ్లు తీసుకున్నానండి. 3 అరటి పండ్లని పైన తొక్క తీసేసి ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల పంచదారను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పాలను వేసుకోవాలండి. ఈ పాలను నేను కాచి చల్లార్చిన తర్వాత ఒక గంట సేపు డీప్ ఫ్రీజ్లో పెట్టి తీసుకుంటున్నాను. మనకి కొంచెం గడ్డలాగా కడతాయి, ఆ గడ్డను వేసేసుకుంటే సరిపోతుంది. సపరేట్గా ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక పావు లీటర్ దాకా పాలు పడతాయండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి బాగా సన్నగా కట్ చేసిన అరటిపండు ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక గంట సేపు ముందే నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజల్ని ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు శరీరంలోని వేడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. తర్వాత మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా మిల్క్ షేక్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. ఫ్రూట్స్ తినని పిల్లలకి అలాగే డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలకి ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఈ బనానా మిల్క్ షేక్ని ఈ విధంగా గ్లాస్లో సర్వ్ చేసిన తర్వాత పైన గార్నిషింగ్ కోసం హార్లిక్స్ పౌడర్ ఉంటే లైట్గా హార్లిక్స్ పౌడర్ని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన అరటిపండు ముక్కలు, అలాగే 1 టీ స్పూన్ వరకు సబ్జా గింజలు అండ్ అలాగే కొద్దిగా పిస్తా పప్పు పలుకుల్ని కూడా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో డెలీషియస్గా ఉండే హెల్తీ డ్రింక్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.